ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో లూయిస్ బ్రెయిలీకి సంబంధించిన జన్మదిన వేడుకల్ని అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన పలువురు అంధులు, అంధ విద్యార్థులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంధులకు జ్ఞానోదయం కలిగించి విద్యాబుద్ధులకు సంబంధించిన ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి పరికరాన్ని కనుగొన్న లూయిస్ బ్రెయిలీకి సంబంధించిన సేవల్ని ఈ సందర్భంగా ఘనంగా కొనియాడారు. ఇక మెదక్ జిల్లా శివంపేట మండలం నవాపేటకు సంబంధించిన టమాటా రైతులు ఈరోజు టమాటా పంటను దగ్ధం చేశారు. మార్కెట్లో టమాటా రేట్లు పూర్తిగా పడిపోయి కేవలం ₹1 కూడా రానటువంటి నేపథ్యంలో పంటను పండించి మార్కెట్కు తరలించడం లాభం లేదని భావించినటువంటి రైతులు ఆ పంటను దగ్ధం చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగుల ధర్నా కొనసాగుతుంది. ఇప్పటికి దాదాపు 27 రోజులుగా వాళ్ళ ధర్నా కొనసాగుతుంది. ఈ ధర్నాకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు సంబంధించిన నాయకులు గురునాథ మల్లారెడ్డి వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తక్షణమే వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక చేరియాలలో ఈరోజు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి తప్పుబట్టారు. ఇక సిద్దిపేటలో విపంచి ఆడిటోరియంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు సంబంధించిన 2 రోజుల రాష్ట్ర మహాసభ జరుగుతుంది. సిఐటియు ఆధ్వర్యంలో ఈ మహాసభ జరుగుతున్నాయి. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో ఉద్యమం చేపడతామని వాళ్ళు ఈ సందర్భంగా చెప్పారు. ఇక సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు చట్టబద్ధత కల్పించే విషయంలో పెద్ద ఎత్తున పట్టించుకోవడం లేదని వాళ్ళు ఆరోపించారు. ఇక అక్కడ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది మరణిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైతులు పండించిన పంటలకు చట్టబద్ధత కల్పించాలని, అట్లాగే మద్దతు ధరకు కూడా చట్టబద్ధత కల్పించాలని వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.